అందరికీ నమస్కారం అండి. గత 4 రోజులుగా మనము తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ గురించి మాట్లాడుతున్నామండి. చాలా బాధేస్తుందండి. ఏంటంటే ఒక అత్యున్నతమైన దేవస్థానము, ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అంత గొప్పది లేదండి హిందూ సంప్రదాయం ప్రకారం. అలాంటి దేవస్థానంలో మనం లడ్డు అయితే గాని, ప్రసాదం అయితే గాని, ప్రతి దానిలోనూ వాడే నెయ్యి ఎలా కలుషితమైనది, దానిలో ఎలా పోర్క్ లాడు, బీఫ్ లాడు లాంటివి వాడారు అనే దాని మీద ఆలోచిస్తే కనుక చాలా బాధేస్తుందండి. ఏంటి అంటే ఒక హైందవ ధర్మానికి, హైందవ సాంప్రదాయానికి అద్దం పట్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీ వలన ఎంతో మంది హిందువుల ఆత్మాభిమానము దెబ్బతినే పరిస్థితి, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు అన్నిటికీ ఇది అసలు చెయ్యకూడని తప్పు అనమాట. జరగకూడని తప్పు. అంటే ఇక్కడ కేవలం హైందవ సాంప్రదాయం అనేది ఒక్కటే కాదండి. ఇక్కడ ఒక వ్యక్తి, అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారండి సమాజంలో, ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకు సంబంధించి కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు, కొన్ని నీతి నియమాలు ఉంటాయండి. కొంతమంది శాకాహారం మాత్రమే సేవించాలనుకుంటారు. అలాంటి వాళ్ళు కనీసము కోడిగుడ్డును కూడా టచ్ చేయరండి, తినరండి. అలాంటి వాళ్ళకి తెలియకుండానే ఇంత పెద్ద ఘోరమైన అపచారం జరిగింది అంటే దాన్ని ఎవ్వరము కూడా సరిగ్గా, అంటే అసలు మనసు చాలా బాధపడుతుందండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి. మన భారతదేశం అనేది సర్వమత సమానత్వంతో అందరినీ సేమ్ వేలో ఈక్వల్ గా చూసే మన భారతదేశము ఒక డైవర్సిఫైడ్ సొసైటీ. మన భారతదేశం అనేది ఎంతో పేరుగాంచిందండి. ఒక కల్చరు, ఒక సివిలైజేషన్, ఒక సంస్కృతి, ఇట్లాంటి వాటన్నిటికీ. అయితే ఇలాంటి భారతదేశంలో ఇలాంటి అంత పెద్ద దేవస్థానంలోనే తప్పు జరిగింది అంటే ఇంకా మిగిలిన చోట్ల తప్పు జరగదు అనే నమ్మకం ఏంటండి? అయితే ఇక్కడ తప్పు అనేది కేవలం ఒక మతం, కులం అనే కాదండి. ఒక వ్యక్తి యొక్క ఆత్మాభిమానానికి, ఒక వ్యక్తి యొక్క స్వాతంత్రానికి, అంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగిందండి. వాళ్ళకు తెలియకుండానే ప్రతి ఒక్క వ్యక్తి ఆ గుడికి వెళ్ళి ఆ ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రైట్స్ దెబ్బతిన్నాయండి. వాళ్ళని చీట్ చేయడం జరిగిందండి. ఇలా చీట్ చేసే వాళ్ళు పాలకులు అవటం ఇంకా తప్పండి. ఏదో సామాన్య ప్రజలు తెలిసి తెలియక ఒక చిన్న తప్పు చేశారు అంటే అది వేరే విషయం. కానీ ఒక ప్రజలను రక్షించాల్సిన ఒక పాలకులే ఇలాంటి అవినీతికి పాల్పడ్డారు అంటే అది ఇంకా అసలు మనము తక్కువగా తీసుకోకూడదండి. ఎందుకని అంటే ఈ రోజు అక్కడ జరిగింది హిందూ మతానికి జరిగింది, హిందూ దేవాలయంలో జరిగింది, రేపు పొద్దున ఒక ముస్లిం మాస్క్ లో జరగచ్చు. వాళ్ళు వాడే దాంట్లో వేరే ఏదన్నా కల్తీ, వాళ్ళు తినకూడని పదార్థాలు జరగచ్చు. ఇంకో చోట ఒక క్రిస్టియన్ చర్చిలో జరగచ్చు. ఇక్కడ చెప్పేది ఏంటంటే అండి, హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. ఎందుకు? కరప్షన్. ఏదో తినాలి అని, ఏదో సంపాదించాలి కోట్లు అని, దానితోటి ఏదో మిద్దెలు మేడలు కట్టాలని చెప్పేసి ఆ విషయం ఒకటైతే, ఈ మతాలు కులాలు అండి ఏంటంటే మనం ఒక హిందూ అండి, లేకపోతే ఒక క్రిస్టియన్ అండి, ఒక ముస్లిం అండి. అయితే మనం ఏం నేర్చుకుంటున్నాం చిన్న